వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. ఒక 2 డేస్ నుంచి ఒకటే క్వెషన్ అండి. కంటిన్యూయస్ క్వెషన్. అన్నా మనము సుప్రీం కోర్ట్‌కి వెళ్తున్నామా లేదా? ఇదే గోల. మెసేజెస్‌లో అదే గోల అండ్ ఫోన్‌లో కూడా అదే గోల. సరే. వెళ్తున్నామా లేదా అనే నా ఇన్ఫర్మేషన్ చెప్తాను. నాకు ఎంత ఉందో. బట్ దీనికంటే ముందర మనం వేరే టాపిక్ కూడా మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అంటే ఎంతసేపు టీజీపీఎస్సీ చూసినాం. టీజీపీఎస్సీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. ఎందుకంటే అక్కడ ఉన్న పీపుల్ అట్లా ఉన్నారు. మనకు తెలిసిన విషయమే. అది పక్కన పెడదాం. ఒక ఫస్ట్ 10 మినిట్స్ లోపల ఐ వాంట్ టు టాక్ సంథింగ్ ఎల్స్. ఏంటిదంటే నేను ఈరోజు ఈరోజు ఒక ట్రిప్‌కి పోయినా డ్రైవింగ్. ఆ డ్రైవింగ్‌లో నాకు కొన్ని అంటే ఎప్పటినుంచో అనుకుంటున్నా చెప్దామని. బట్ అనిపించింది సరే ఇదొక ఇంపార్టెంట్ టాపిక్ అందరికీ గుర్తు చేయాల్సింది. ఇందులో నేను కొత్తగా మీకు చెప్పేది ఏం లేదు. అండ్ మీకు తెలవంది కాదు. బట్ మనం గుర్తు చేసుకుంటే కొంచెం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ డ్రైవింగ్ వచ్చండి. ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి రాగానే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కార్ ఉంటుంది. ఎవ్రీవన్ నోస్ డ్రైవింగ్. లేడీస్ అయినా, జెంట్స్ అయినా మనలో అందరికీ ఆల్మోస్ట్ 20-30% మందికి రాదేమో గానీ మిగతా అందరికీ డ్రైవింగ్ వచ్చు కదా! అబ్బాయిలకైతే ఖచ్చితంగా నేర్చుకుంటున్నారు. అమ్మాయిలు కూడా ఇయాల రేపు అందరికీ డ్రైవింగ్ వస్తుంది. అండ్ ఇట్ హాస్ బికమ్ ఏ మ్యాండేటరీ థింగ్. ఇప్పుడేమి లగ్జరీ కాదు కదా! ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో డ్రైవింగ్ నేర్చుకోవడము, బండి నేర్చుకోవడము, కార్ నేర్చుకోవడం అనేది లగ్జరీ కాదు. ఇట్ ఈస్ ఎ నెసెసిటీ. అందరూ నేర్చుకోవాలనే చెప్తా నేను. ఈవెన్ అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా యూ హావ్ టు లెర్న్. యూ హావ్ టు డ్రైవ్. ఎందుకు అంటే ముందులాగా లేదు కదా పరిస్థితి. ఇప్పుడు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అంటే ఒకప్పుడంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కదా! ఇప్పుడు యూ హావ్ టు డ్రైవ్. ఇప్పుడు హౌస్ హోల్డ్ వుమెన్ ఉన్నారు. ఇంకా హౌస్ వైఫ్స్ నాకు డ్రైవింగ్ రాదండి అంటే, రాదు అంటే నేర్చుకోండి. నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్‌లో దింపాలి. లేకపోతే కూరగాయలు తీసుకురావాలి. ఏదో అర్జెంట్‌గా ఎమర్జెన్సీ వస్తది. రాత్రి 10 గంటలకి మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరో ఉండరు. మీ ఆయన ఉండడు. మీ అత్తమామలు ఉండరు. అప్పుడేదో ఎమర్జెన్సీకి హాస్పిటల్‌కి వెళ్ళాలి. అప్పుడు నాకు డ్రైవింగ్ రాదు అంటే కుదరదు. సో, నేర్చుకోవాల్సిందే. అందరూ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. వుమెన్ అండ్ మెన్. ఇది పాయింట్ నంబర్ 1. అండ్ డ్రైవింగ్ విషయంలో అయితే అట్‌లీస్ట్ 2 వీలర్ అయితే నేర్చుకోవాలండి. వెన్ ఐయామ్ టాకింగ్ అబౌట్ ద వుమెన్ యూ హావ్ టు లెర్న్ 2 వీలర్. నాకు రాదు, నేను నేర్చుకోను, మా ఆయన మీద డిపెండ్ అవుతా, నేను ఇంకొకరి మీద డిపెండ్ అవుతా అని అనుకుంటే ఓకే. టైమింగ్ బానే ఉంటది గానీ, ఇప్పుడు రియల్ క్రిటికల్ వచ్చినప్పుడు మీకే అనిపిస్తది. రియల్ క్రిటికాలిటీ వచ్చినప్పుడు. అంటే నేను ఎమర్జెన్సీ వస్తదని అనట్లేదు. బట్ డే టు డే లైఫ్‌లో గూడా మీకు హెల్ప్ అవుతది. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే అబ్బాయిలైతే ఖచ్చితంగా స్విమ్మింగ్ గూడా నేర్చుకోవాలి. ఆహ్, క బండి రావాలి, కారు రావాలి, స్విమ్మింగ్ గూడా రావాలి. అన్న స్విమ్మింగ్ ఎందుకు అన్నా అంటే 2 మల్టీ పర్పస్. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మీకు హెల్ప్ అయితది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే హ్మ్. హెల్త్‌కి గూడా మంచిది స్విమ్మింగ్. ఖచ్చితంగా 2 వీలర్ రావాలి, 4 వీలర్ రావాలి. అండ్ స్విమ్మింగ్ గూడా నేర్చుకోవాలి. ఇది పాయింట్ నంబర్ 2. అయితే ఈ డ్రైవింగ్ చేసినప్పుడు ఎక్కువ మీరు చూస్తారా పేపర్ చూడగానే పొద్దున న్యూస్ వస్తది. ఎక్కువ న్యూస్‌లో యాక్సిడెంట్స్ ఎప్పుడైతాయి అంటే 3-4 మధ్యలో జరుగుతాయండి. 3-4 మధ్యలో ఎందుకు జరుగుతాయి అనంటే అప్పుడు జనాలు నిద్ర నిద్రలో ఉంటారు. ఆల్మోస్ట్ ఇట్లా అంటారు కదా! మనది ఆల్మోస్ట్ వెరీ, వెరీ స్లీపీ పొజిషన్. అయినా గాని మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక్క హాఫ్ అన్ అవర్ గూడా పక్కకి బండిని లాగేసి పక్కకి లాగి రెస్ట్ తీసుకోరు. ఒక హాఫ్ అన్ అవర్. ఏముందిలే 4:30 వరకు ఇంటికెళ్ళిపోదాం. 4:30కి ఇంటికెళ్ళిపోగానే అప్పుడు పడుకుంటే మళ్ళీ లేస్తా అని ఇట్లాంటి ఒక కకృతి పడతారు. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే ఏమవుతది అనేది వదిలేసి ఎళ్ళిపోతాలే 5 వరకే నేను 5 వరకు కొట్టేస్తా. ఒకటేసారి పడుకుంటా. అట్లాంటి పిచ్చి పనులు చేస్తామండి. చాలా మంది చేస్తూ ఉంటారు. నాకు తెలుసు. అందుకోసం మాక్సిమం 3-4 మధ్యలో యాక్సిడెంట్స్ అవుతాయి. అట్లాంటిది అవాయిడ్ చేయాలండి. పీపుల్ హూ హూ డ్రైవ్ ఇన్ ద నైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నైట్‌లో డ్రైవింగే చేయొద్దు. చేస్తే గూడా 1 గంట, 2 వరకు చేసేసి మళ్ళా 2-4-5 వరకు పడుకోవాలి చక్కగా పక్కకెక్కడన్నా ఆపి డాబాలోనన్నా ఎక్కడైనా. కానీ మనం అది జెయ్యం. జల్దీ ఇంటికెళ్ళిపోదాం. జల్దీ ఇంటికి పోయి పడున్నట్టు. అదేదో కార్‌లో పడుకోవచ్చు కదా! సైడ్‌కి. అట్లా జెయ్యరు. ఇదొకటండి. దీనివల్ల ఒకటవుతది. రెండో పాయింట్ ఏంటంటే విపరీతమైన ఓవర్‌టేకింగ్.
ఓవర్టేకింగ్ చేస్తూనే ఉంటారు. ఎందుకో ఓవర్టేకింగ్ ముందర బండి పోతుంటుంది. వీళ్ళు ఇప్పుడు నేను ఈరోజు చూస్తున్నా. నేను ఈరోజు విజయవాడ నుంచి వచ్చానండి మధ్యాహ్నము. వెనక నుంచి ఆల్రెడీ నేనే 80లో పోతుంటే వాడు ఒకటే రోడ్డు సింగిల్ రోడ్‌లో ఉన్నది వెనకకి వచ్చి డిప్పర్ కొడతాడు. అరేయ్! ఎక్కడ కొడతావు నువ్వు? అంత డిప్పర్ కొట్టాల్సిన అవసరం ఏముంది? హారన్ కొట్టాల్సిన అవసరం ఏముంది? ముందర కనబడుతున్నాయి లారీలున్నాయి ముందర. కానీ వీళ్ళకి అర్జెంట్‌గా దీన్ని ఓవర్‌టేక్ చేసి అంటే వాడు హి విల్ కమ్ ఆన్ 120 మీద వస్తాడు అక్కడి నుంచి. 120 మీద వచ్చినోడికి 80 మీద పోయినోడు తక్కువ కనిపిస్తాడు. వీడిని అర్జెంట్‌గా ఓవర్‌టేక్ చేసి మళ్ళీ 120 పోవాలనుకుంటాడు. సరే ఇది బానే ఉందండి. అయితే వీడికి తెలవందేందంటే వీడు ఓవర్‌టేక్ చేయగానే ముందర ఒక లారీ ఆగుంటది. మీరు చూడండి మాక్సిమం కేసులు ఇవే అయితాయి. ఒక బండిని ఓవర్‌టేక్ చేసి ముందుకు వెళ్ళగానే వాడు పోయి ముందర ఆగి ఉన్న లారీని గుద్దుతాడు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎవడు చెప్తాడు? ఆగి ఉన్న లారీకి ఏదో రిపేర్ అయి ఉంటది. అది బండి పక్కన ఆగుంటది. అక్కడ డ్రైవర్ ఉండడు, ఏముండడు. ఇక్కడ హెడ్ ఆన్ కొలిజన్ జరుగుతది. హెడ్ ఆన్ కొలిజన్. అరే పొద్దున్న లేస్తే ఇవే న్యూస్‌లు. పోయి హెడ్ ఆన్ కొలిజనే అంటే అక్కడ ఆగున్న దాన్ని పోయి గుద్దేస్తాడు వాడు. లారీకి ఏమైతది? లారీకి ఏం కాదు. నీ కారే పోయి దాంట్లో దూరుతది. మొత్తం బాడీ మొత్తం నుజ్జు అయితది. మీరు పేపర్ చేయండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా గాని పీపుల్ టెండ్ టు డ్రైవ్ ఫాస్ట్. ఇప్పుడు మన రోడ్స్ 80 కంటే ఎక్కువ కొట్టలేం సార్. 80 కంటే ఎక్కువ 80, 90 కంటే చేయలేం. పోవచ్చు 120 దాకా కూడా పోతారు. చాలా మంది పోతారు కానీ అవసరం ఏముందనేది నా క్వెషన్. ఇప్పుడు లెట్ అస్ టేక్ నాలాంటోడు 80 పోతాడండి. నాకు ఎంత రోడ్ బాగున్నా నేను 80 కంటే ఎక్కువ తొక్క. నాకు ఏదో తొక్కబుద్ధి కాదు. అంటే ఐ డోంట్ లైక్ టు యాక్సిలరేట్. ఎందుకు అనంటే నా భయం ఏందంటే నేను యాక్చువల్‌గా యూఎస్‌లో డ్రైవ్ చేసినా కదా! యూఎస్‌లో డ్రైవింగ్ తర్వాత ఇండియాలో డ్రైవ్ చేస్తే ఆ భయం ఎప్పుడుంటది లైఫ్ లాంగ్. ఎందుకంటే యూఎస్‌లో డ్రైవ్ చేసిన తర్వాత ఏమైద్దంటే నీకు ఎట్లుంటదంటే యూ హావ్ టు మెయింటైన్ ఎ మినిమమ్ సేఫ్ డిస్టెన్స్. ఎప్పుడైనా నీకు ముందర వెహికల్ టైర్స్ కనబడాలి. టైర్స్. అంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ మెయింటైన్ దట్ సేఫ్ డిస్టెన్స్. కానీ ఇండియాలో మనం ఆ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయం. మెయింటైన్ చేయకపోవడం వల్లనే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. అయితే ఇప్పుడు ఎవరైతే మీరు కావాలంటే ఈ వీడియో ఎవరైనా యూఎస్ వాళ్ళు చూస్తే కింద కామెంట్ రాయొచ్చు. దే నో. యూఎస్‌లో డ్రైవ్ చేసి వచ్చిన వాళ్ళకి ఇండియాలో డ్రైవ్ చేయాలంటే మహా భయం. ఎందుకు అనంటే ఇక్కడ ఇండియాలో మనం రేర్ వ్యూ మిర్రర్స్ కంటే కూడా ముందు నుంచి రైట్ సైడ్ నుంచి ఎవడొస్తుండో, లెఫ్ట్ సైడ్ నుంచి ఎవడొస్తుండో ఇవి ఎక్కువైపోతాయి మనకు డేంజర్స్. మొత్తం 360 వ్యూలో చూడాల్సి వస్తది ఇక్కడ ఇండియాలో డ్రైవింగ్. ఎందుకంటే సడన్‌గా ఒకడు రైట్ సైడ్ నుంచి ముందర నుంచి వస్తాడు. ఒకడు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తాడు. వెనక నుంచి ఒకడు వస్తాడు. ముందు నుంచి ఒకడు వస్తాడు. సడన్‌గా డివైడర్ ఇప్పుడు నేషనల్ హైవే నెంబర్ 7 మీద వెళ్ళండి సార్. పేరుకే డివైడర్ కంటే ఆ డివైడర్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటది. అందులోకెళ్ళి ఒకడు తలకాయ పెడతాడు బయటికి బండేసుకొని. అది ఎంతమంది చచ్చిపోతారో అట్లా అందులోకెళ్ళి బయటకొచ్చి. అందులో నీకు కొంచెం 1 కిలోమీటర్ పోయి యూటర్న్ చేసుకొని రావచ్చు. కానీ వాడికి ఆ చిన్న రంధ్రమే కనబడుతది. దాంట్లోకెళ్ళొచ్చి బండి పెడతాడు కరెక్ట్. ఇక్కడ నుంచి ఒక లారీ వాడొచ్చి వాడిని గుద్దితే వాడి తలకాయలో 2 బాడీలు వేరే వేరే అయిపోతాయి. ఎందుకండి అది అవసరం ఏముంది? కొంచెం దూరం పోయి రావచ్చు కదా! సో, ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తారు. నేను కాలిక్యులేషన్ చెప్తా. ఇప్పుడు 480 కిలోమీటర్స్ మనం వెళ్ళాలనుకుందాం. ఒకడు 120 కొట్టిండు. ఎన్ని అవర్స్‌లో పోతాడు? 4 అవర్స్‌లో పోతాడు. నాలాంటోడు 80 కొట్టిండు. ఎన్ని అవర్స్‌లో పోతాడు? 6 అవర్స్‌లో పోతాడు. 4 అవర్స్‌కి, 6 అవర్స్‌కి ఏమో పెద్ద కొంపలే మునిగిపోతాయండి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఎలాన్ మస్క్ అయితే తప్ప. నువ్వు 2 అవర్స్ ముందు పోయి చేసేదేముంది ఆడ? 2 అవర్స్ ముందు పోతే నువ్వేమన్నా పెద్ద బిజినెస్ డీల్ సైన్ చేస్తున్నావా? లేకపోతే 2 అవర్స్ ముందు పోవడం వల్ల నీకు ఎవరైనా పిలిచి అబ్బబ్బబ్బా! అరే వీడు జల్దొచ్చిండు 2 అవర్స్ అని ఎవడైనా మనకు సన్మానం చేసి ఒక రూ. 1,00,000 ప్రైజ్ ఇస్తుండా? లేకపోతే పేపర్‌లో వస్తుందా మన ఫోటో? ఏమవుతుంది? ఏమవ్వదు. ఇంకా నువ్వు ఏమైనా తేడా వచ్చి అటు ఇటు యాక్సిడెంట్ అయితే వాళ్ళే తిట్టుకుంటారు. అరే ఎందుకురా అంత ఫాస్ట్ వచ్చి ఇప్పుడు నీకోసం మళ్ళా వాడు రావాలి అవతల నుంచి. వాడు రావాలి, నీ కార్‌ని టో చేయాలి, యాక్సిడెంట్ అయితది. ఇదంతా పెంట. సో, పీపుల్ షుడ్ డ్రైవ్ అట్‌లీస్ట్ 70, 80 ఎళ్తే చాలండి. ఎవ్వడు కూడా మనం 120లు, 130లు పోతే ఎవడు మనకు సన్మానం చేయడు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మనమేమి రేసర్స్ కాదు. నువ్వు 120 పోవాల్సిన అవసరం లేదు. 120 పోయి నేను విజయవాడ 3 గంటలలో కొట్టేసా. అరే 3 గంటలలో కొట్టేసి ఏమైతది? 5 అవర్స్‌లో పోతే 3 అవర్స్‌లో పోతే ఏమొచ్చింది చెప్పండి? నార్మల్‌గా 5 అవర్స్‌లో పోవచ్చు విజయవాడకి. 300 కిలోమీటర్స్ అనుకో 60, 70 పోయినా 4 ½ అవర్స్‌లో పోతారు.
ఒకడు 120 పోయి నేను 3 అవర్స్‌నే పోయినా, 3 అవర్స్‌నే పోయినా అంటే నీకు విజయవాడలో సన్మానం చేస్తారా? చేయరు కదా! సో, అట్లాంటి పనులు మానేయండి. మనలో చాలా మంది ఉన్నాం. అట్లాంటి ఫాస్ట్‌గా డ్రైవ్ చేస్తే ఏం ఉపయోగం లేదు. సెకండ్ థింగు అందులో కూర్చున్న ప్యాసింజర్‌లు గూడా వీళ్ళని రెచ్చగొడతారు. ఇప్పుడు నాలాంటోడు నేను పోయినా అనుకోండి. నేను నేను 4 ½ 5 అవర్సే తీసుకుపోతా. ఆహ్, నా 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 బండిలో కూర్చున్నోళ్ళు ఏమంటారంటే, "మేము ఇంతకుముందు పోయినప్పుడు 3 అవర్స్‌లే పోయినాం. ఈరోజు చాలా లేట్ అనిపిస్తుంది." అంటే మెల్లగా డ్రైవర్ గారిని రెచ్చగొడతారనమాట. వీడనుకుంటాడు, ఛీ! నీ అమ్మ నేను స్లోగా డ్రైవ్ చేస్తున్నానేమో, చాలా అంటే నేను ఇనెఫిషియంట్ డ్రైవర్ ఏమో అని వీడు ఫీల్ అయితాడు. ఆ లోపల ఉన్న ప్యాసింజర్‌లు గూడా ఏదో ఒకటి గెలుకుతుంటారనమాట ఈ డ్రైవర్‌లను. సో, వీళ్ళకి రోషమొస్తది. అరే! నేను చూడు ఇప్పుడు నేను ఎట్లా కొడతా చూడు ఇప్పుడు. నేను ఈరోజు ఆజ్‌కి తారీఖు మీద దేకో నేను ఎట్లా డ్రైవ్ చేస్తా అని వీళ్ళు గూడా ఫీల్ అయితారన్నట్టు. అట్లాంటి పిచ్చి పనుల వల్ల, ఓవర్‌టేకింగ్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ రోడ్స్ నువ్వు ఎవరిని బ్లేమ్ జేయలేవు. సడెన్‌గా ఎవడైనా స్పీడ్ బ్రేకర్ కొడతాడు. అండ్ సెకండ్ థింగు మనకి చెత్త చెత్త రంబ్లర్ స్ట్రిప్స్ ఉన్నాయి గదా! స్ట్రిప్స్ డడ్ 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 బండి ఎట్లా కొట్టుకుంటదండి రంబ్లర్ స్ట్రిప్స్ మీద? అన్ని పెడతారు ఆ ఒక్కసారి. నువ్వు కావాలంటే ఆ రంబ్లర్ స్ట్రిప్స్ పెట్టే బదులు ఒక మంచి ఎలివేటెడ్ స్పీడ్ బ్రేకర్ ఎయ్యు. ఆ దెబ్బకి బండిలో ఉన్నయి అన్నీ అదురుతున్నాయి మొత్తం. నువ్వు జీపీఎస్ పెడితే ఫోన్ కింద పడిపోతది. నువ్వు హోల్డర్ పెడితే అది కింద పడతది. నువ్వు డాష్ బోర్డ్ మీద ఏముంటే అవి కింద పడతాయి. నీ గుండెలు అదురుతుంటాయి. ఆ రంబ్లర్ స్ట్రిప్స్ పెడితే. ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. అది 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 వేస్ట్ పని. సెకండ్ థింగు పబ్లిక్ ఇష్టం వచ్చినట్టు వస్తారు. ఒకడు రైట్ సైడ్ నుంచి ఓవర్‌టేక్ చేస్తాడు. ఒకడు లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్‌టేక్ చేస్తాడు. నువ్వు ఎవరినేమి అనలేవు. అండ్ ఆ కార్నర్ ఎస్పెషల్లీ ఇన్ ద కార్నర్స్ ఒకడొచ్చి బండి మీద వచ్చి దగ్గర ఎంట్రెన్ దగ్గర ఆగుతాడు. అరే నువ్వు అక్కడ ఆగితే ఈ వెహికల్ ఎట్లా పోతుంది? ఇంకొకళ్ళు ముసలోళ్ళని ఎక్కించుకొని మెల్లగా లూనా మీద పోతారు. ఇటు మెయిన్ సెంటర్‌లోకి వచ్చి సైడ్‌కెళ్ళి పోరు. వెనక నుంచేమో హైవే మీద చెప్తున్నా. వెనక నుంచేమో ఒకడు 120 మీద వస్తుంటాడు. వాడు జస్ట్ ఇట్లా స్లిక్ అయితే చాలండి. జస్ట్ బండి ఆ బండికి ఆల్రెడీ ఇట్ ఈస్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ ఇనర్షియా. ఆ బండి గాలి వేగానికి వీళ్ళెళ్ళిపోతారు. అదే ఇట్లా ఎన్ని మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మనము అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అందరం మనం డ్రైవ్ చేస్తున్నాం గదా! వి హావ్ టు రిమెంబర్ ఎవ్రీ డే. ఇది అందరికీ తెలిసిందే. కానీ తెలిసినప్పటికీ గూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మనకే మంచిది గదా! ఎందుకంటే నువ్వు వెళ్తున్నప్పుడు నీ ప్రాణంతో పాటు నీ కార్‌లో ఇంకో నలుగురో, ఐదుగురో ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ నీ కోసం అక్కడోళ్ళు వెయిట్ చేస్తుంటారు. నీ కోసం ఇక్కడోళ్ళు వెయిట్ చేస్తుంటారు. సో, ఇంతమందున్నప్పుడు మనం జాగ్రత్తగా డ్రైవ్ జేయాలి. సో, ఎవరిని చూసి రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. నీ ఫ్రెండో, లేకపోతే మీ అన్ననో, మీ తమ్ముడో నీకంటే బాగా డ్రైవ్ చేస్తే చెయ్యండి మంచిదే. దట్ ఈస్ ఫైన్. ఫాస్ట్‌గా తీసుకుపోతారేమో అనుకుంటే వాడితో నీకు కంపారిజన్ వద్దండి. ఎవడన్నా అంటాడేమో నేను జల్దీ కొట్టేస్తా అరే నువ్వు 10 సార్లు ఫాస్ట్‌గా కొడతావురా. 11 తేడా వస్తది. పోతది. ప్రాణమే పోతది. కానీ నీకంటే స్లోగా డ్రైవ్ చేసినోడు ఇంకా 40 సార్లు డ్రైవ్ చేస్తాడు. నువ్వు 10 సార్లు 11 నువ్వు ఔట్ అయిపోయినావు. స్లోగా పోయినోడేమో ఇంకో 40, 50 సార్లు డ్రైవ్ చేస్తాడు. ఇది తేడా అన్నమాట. సో, యూ హావ్ టు అండర్‌స్టాండ్ ఎక్కడ కాంపిటీషన్ తీసుకోవాలా, ఎక్కడ కాంపిటీషన్ తీసుకోవద్దో మనకు తెలవాలన్నమాట. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. డ్రైవింగ్ అనేది ఒక ఆర్ట్. జాగ్రత్తగా చేస్తే అందరూ ఆ కార్‌లో ఉన్నోడికి ఏం ఫీల్ కావాలంటే, అబ్బా! వీడు డ్రైవ్ చేస్తే నేను పండుకోవచ్చు జరసేపు అని ఫీల్ అవ్వాలి కార్‌లో ఉన్నవాళ్ళు. అంతేగాని అమ్మో! వీడు డ్రైవ్ చేస్తే ఆ పైన ఒకటి పట్టుకొని, కింద ఒకటి పట్టుకొని ఈడు ఉంచుతాడా లేపేత్తడా ఆ డౌట్ ఉండొద్దన్నమాట అట్లా. సరే మేబీ నేను చెప్పిన దాంట్లో మీకు చాలా మంది డ్రైవర్స్ ఉండుంటారు కాబట్టి దీంట్లో అర్థమైందని అనుకుంటున్నా. ఇందులో పాజిటివ్ మాత్రమే తీసుకోండి. ఇందులో నెగెటివ్ తీసుకోవద్దు. మన 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 మంచి కోసమే నేను చెప్తున్నా. ఓకే. అది. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ సుప్రీం కోర్ట్ టాపిక్ గదా! ఇప్పుడు మొన్న జడ్జి గారు చెప్పిర్రండి. లేట్ వచ్చినామని చెప్పిర్రు. కానీ నాకు ఫండమెంటల్‌గా అసలు నాకే గాదు అందరికి ఎవరికీ అర్థం గాలే. జియో 29 అనే విషయము కరెక్టా? కాదా? అనేది ఎవరికీ అర్థం గాలేదు. ఎందుకంటే దానికి ఆన్సరే ఇవ్వలే ఇంతవరకు గదా! జడ్జి గారు ఆన్సరే చెప్పలేదు. నువ్వు లేటొచ్చినావు అన్నారు. దట్ ఈస్ ఫైన్. ఓకే. లేటొచ్చినా పక్కన పెడదాం. కానీ నువ్వు జియో 29 అనేది కరెక్టా? కాదా? ఎవడు చెప్పాలి ఇప్పుడు నాకు? ఇప్పుడు నాకు జియో 29 అనే విషయము రూల్ ఆఫ్ రిజర్వేషన్ నేను వయలేట్ అయిందని నేను ఎత్తి నోరు మొత్తుకుంటున్నాం మనందరము. ఇది కరెక్టా? కాదా? అనేది చెప్పేవాళ్ళు ఎవరు? ఎందుకంటే మనకు అన్ని కోర్ట్సే చెప్పాలి గదా! శంఖంలో వస్తేనే తీర్థమైనట్టు మనం ఏం జేయాలన్నా కోర్టే జెప్పాలి మనకి. సో, దీనికి గూడా మనం కోర్ట్ కోసమే ఆగుతున్నాం. కానీ వాళ్ళేం జేషిర్రు? అసలు పని అసలుది పక్కన పెట్టేసి నువ్వు లేటొచ్చినావు, లేటొచ్చినావు అని దాన్ని పక్కన పడేశారు.
మరి ఇప్పుడు చెప్పండి, సుప్రీంకోర్టుకి మనం దీనికి ఆన్సర్ తెలుసుకోవాలా లేదా? తెలుసుకోకపోతే మన నిద్ర పడుతుందా? పట్టదు కదా ఖచ్చితంగా. సో దాంట్లోనే ఉంది మీకు ఆన్సర్. సో వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారా వెళ్ళరా అనే క్వశ్చన్కి ఇదే ఆన్సర్. ఖచ్చితంగా వెళ్తారు, ఎందుకు వెళ్ళరండి? ఇప్పుడు ఇన్ని రోజులు పోరాడిన వాళ్ళు G29 కరెక్టా కాదా అనే ఆన్సర్ తెలియకపోతే కనీసం వెళ్ళి, నేను ఏమంటున్నానంటే కోర్టు ముట్టికాయలను వేయాల్సింది మనల్ని. అరే G29లో నువ్వు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే మీరు దాన్ని ఇట్లా అర్థం చేసుకున్నారు, దాని మీనింగ్ ఇది కాదు అది అని. ఇఫ్ దే వుడ్ హ్యావ్ ఎడ్యుకేటెడ్ అస్ కరెక్ట్లీ, దట్ ఈస్ ఆల్సో ఫైన్. మన నెత్తి మీద ఒకటి మొట్టికాయ కొట్టి, అరే మీకు అర్థమైంది ఇది కాదురా, ఇది దీన్ని ఈ విధంగా చదవాలి, దీంట్లో ఇట్లా దీని మీనింగ్ ఇది అని చెప్పుంటే వీ వుడ్ హ్యావ్ బీన్ మచ్ హ్యాపియర్. ఏం పర్వాలేదు, ఓకే దట్స్ ఫైన్, తప్పేం లేదు. మనకు తప్పు ఇట్లా అర్థమైతే కోర్టు మనకి అరే అర్థం చేసుకునే విధానం ఇది కాదు, చదివే విధానం ఇది కాదు, దీన్ని అర్థం చేసుకునే విధానం ఇది కాదు అని మనకు చెప్పుండాల్సింది కదా. ఎందుకంటే మనం ఒక వాదన వాగుతున్నాము, టీజీపీఎస్సీ వాళ్ళు ఒక వాదన వాగుతున్నారు. వాళ్ళు ఏమంటారు, G29 ద్వారా మేము చాలా మంది రిజర్వేషన్ క్యాండిడేట్స్కి మేము ఇంకా మెరిట్ కల్పించినాము, వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చినామని వాళ్ళు ఒక వాదన వాగుతున్నారు, మనం ఒక వాదన వాగుతున్నాం. మరి ఇద్దరిలో ఎవరు కరెక్ట్? హూ విల్ టెల్? మనలో ఎవరు కరెక్ట్ అని ఎవరు చెప్తారు? కోర్టే చెప్పాలి. మరి వీళ్ళేమో టిక్మని లేట్ వచ్చిందని ఆన్సర్ ఇచ్చారు. నాకు ఎంత నవ్వొచ్చిందంటే, ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి పలానా నువ్వు చూపించుకుంటే డాక్టర్ ఒకవేళ అరే నువ్వు అప్పుడే రావాల్సింది, 10 days బ్యాక్ ముందే రావాల్సింది, నువ్వు లేట్ వచ్చినావు, సారీ నేను ఏం చేయలేను, పోయి ఇక్కడ నుంచి పో, నేను నీ కేసు తీసుకోను అంటాడు డాక్టర్. అట్లా అట్లా ఉంటుందా అండి వృత్తి? లేకపోతే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ మా ఇంట్లో ఒక బంగారం కనబడతలేదు అంటే, ఎప్పుడు చూసినావమ్మా లాస్ట్ అంటే, ఏమో సార్ 6 months బ్యాక్ నేను అన్ని దీనిలో సర్ది పెట్టినా, కానీ నేను మళ్ళీ మధ్యలో తీయలేదు, కానీ ఎప్పుడు పోయిందో నాకు తెలియదు అని అంటే, పోలీస్ ఏమన్నా నువ్వు లేట్ వచ్చినావు, నీ అప్పుడో రావాల్సింది, నువ్వు ఇప్పుడు వచ్చినావు అంటాడా? సో కోర్ట్స్, ఈ మెడికల్ థింగ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే, దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ. వీళ్ళు లేటు అని అసలు అనే అవకాశమే లేదు దాంట్లో. అట్లీస్ట్ దే హ్యావ్ టు గెట్ ఇన్ టు దాట్ అండ్ దే షుడ్ బి ఏబుల్ టు డూ సమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఏది రైట్ ఏది రాంగో చెప్పగలగాలి తప్ప, నేను ఇప్పుడు డాక్టర్ అన్నట్టు నేను కేసే తీసుకోను అనడం సరైనది కాదు కదా. ఇప్పుడు మనకు జరిగిన విషయం అట్లీస్ట్ ఆయన అంటే అనొచ్చండి, ఆయన అంటే అది ఫిజికల్ హెల్త్ అనుకుందాం, పక్కన పెడదాం. కొన్ని సిచ్యువేషన్స్లో డాక్టర్స్ కూడా ఏం చేయలేరు. కానీ ఇది ఏమీ ప్రాణంతో సంబంధించింది కాదు కదా. ఇప్పుడు మనం డీల్ చేసేది ఒక సర్వీస్ మ్యాటర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రాణాపాయ స్థితి కాదు కదా. ఇదేమి నేచర్లో ఉన్న ప్రాణం పోదు అట్లాంటిది కాదు కదా. మరి దీనికైతే చెప్పొచ్చు కదా. దీనికి లేట్ ఏందండి? అసలు లేట్ ఎవరు చేసిరండి? లేట్ మనం చేసినామా లేట్ అసలు వాళ్ళు చేసిరు. ఎన్ని రోజులు తిప్పిరండి, ఎన్ని రోజులు తిప్పి 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 ఇది చేసిరు. మనం జూలైలో ఫైల్ చేసినాం కేసు. దాన్ని మన దగ్గర ప్రతి ఒక్కటి న్యూస్ తీసుకొని అన్ని తీసుకున్నారు, అన్ని ఇన్ అండ్ అవుట్ అన్ని తీసుకొని లేట్ అన్నారు. మరి అప్పుడే లేట్ కదా, లేట్ ఈజ్ లేట్. అప్పుడే ఎప్పుడు అయిపోయేది, ఇప్పుడు లేట్ ఏంటంటే నాకు అర్థం కాదు. సేమ్ ఎట్లుందంటే మీరు ఎవరికైనా అప్పు అడగండి, వాడు అప్పు ఇయ్యడు పెట్టాడు కానీ మిమ్మల్ని తిప్పుకుంటాడు. ఒక నెల రోజులు 2 నెలలు ఇస్తా 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 లాస్ట్కి అప్పు వాడు ఒక పైసా కూడా ఇయ్యడు, లేవంటాడు. అరే నువ్వు లేని కాడికి ఫస్ట్ డేనే చెప్పేసి ఉంటే నీ జోలికే వచ్చింటోళ్ళం కాదు మేము. నా దంటలేవో నేను పడుతుండే కదా. నువ్వు ఇస్తా 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 నన్ను మభ్యపెట్టి ఏదో న్యాయం చూపిస్తా అని చెప్పి ఇచ్చేసి నువ్వు లాస్ట్ మినిట్లో లేవు అంటే ఇది అట్లనే ఉందండి. వీళ్ళు చేసిన కథ అట్లనే ఉంది. మనతోని అన్ని క్వశ్చన్స్, అన్ని క్వెరీస్, టూ అండ్ ఫ్రో టీజీపీఎస్సీకి మనకు ఒక పెద్ద టసల్ క్రియేట్ చేసి, నాకు తెలిసి మొన్న జడ్జిమెంట్ తోని నాకు ఐ డౌట్ ఈవెన్ టీజీపీఎస్సీ వాళ్ళు కూడా హర్షించరేమో. ఎందుకంటే ఈవెన్ దే వాంట్ టు నో రైట్ వాట్ ఈస్ G29, వెదర్ ద వ్యాలిడిటీ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అనేది టీజీపీఎస్సీ కూడా కావాలి, మనకే కాదు కదా, వాళ్ళకు కూడా కావాలి. ఎందుకంటే దే హ్యావ్ టు డిసైడ్ వెదర్ దే హ్యావ్ టు గో విత్ G29 ఇన్ ద ఫ్యూచర్ నోటిఫికేషన్స్ ఆర్ వెదర్ దే హ్యావ్ టు గో విత్ G55. ఇప్పుడు మొన్న వీళ్ళు ఓపెన్ ఎండెడ్గా ఇస్తే, ఓపెన్ ఎండెడ్గా G29 గురించి ఏం మాట్లాడకపోతే టీజీపీఎస్సీ వాళ్ళకి కూడా ఆన్సర్ లేదు. ఐ డౌట్ టీజీపీఎస్సీ బిగ్ హెడ్స్కి కూడా, పెద్ద తలకాయలకు కూడా, టీజీపీఎస్సీ పెద్ద తలకాయలకు కూడా ఇది సంతోషాన్ని ఇస్తుందని నేనైతే అనుకోనండి. ఎందుకంటే పీపుల్ హూ ఆర్ ఆన్ ద టాప్ బ్రాస్ అంటాం కదా, టాప్ గన్స్ ఇన్ ద టీజీపీఎస్సీ, వాళ్ళకు కూడా ఒక ఆన్సర్ కావాలి కదా.
వాళ్ళు కూడా హర్షిస్తారని ఐ డౌట్, బట్ ఐ రియల్లీ డౌట్. ఎందుకంటే ఆస్పిరెంట్స్ అయితే ఎవరికి సాటిస్ఫాక్షన్ లేరు. ఆస్పిరెంట్స్ ఎంతమంది నాకు ఒక్కరు కూడా ఇంతవరకు అన్న బాగుందని ఇంతవరకు ఒక్కరు కూడా చెప్పలేదు నాకు, అంటే ఈ డెసిషన్ గురించి. అందరు ఒకటే మాట, యునానిమస్ ఒకటే మాట, అరే జియో 29 తప్పైతే ఓకే, కానీ ఆ ముక్క చెప్పేసి ఉండి. ఇప్పుడు జియో 29లోకి వెళ్ళి ఇది తప్ప రైటా, ఇది మీరు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా చదవాలి అని చెప్పి ఉండి, దీని గురించి మెరిట్స్ డిమెరిట్స్ మాట్లాడి, ఓకే ఇదంతా అయిపోయింది, మీ సైడ్ కరెక్ట్ ఉంది, తప్పు ఉంది, ఏదో ఒకటి చెప్పేసిన తర్వాత నువ్వు ఫైనల్గా, బట్ హవెవర్ అది మాకు అన్నీ అనవసరం, కానీ మీరు లేట్ వచ్చిర్రు అని ఉంటే బాగుండేది. కానీ వీళ్ళు సింపుల్గా మీరు లేట్ వచ్చిండ్రు అని చెప్పేసి మిగతావి ఏవి మాట్లాడకపోవడం వల్ల ప్రజలకు ఇంకా డౌట్లు వచ్చినాయి కదా, అవునా కదా? మీరు జస్ట్ లేట్ వచ్చిరనే పాయింట్ చెప్పి ఇంకా మిగతా విషయం ఏమి మాట్లాడకపోవడం వల్ల ఇంకా డౌట్లు వచ్చేసినాయి. ఆల్రెడీ మూడు సార్లు రాసి ఉన్న క్యాండిడేట్లకి మీరు జియో 29 గురించే మాట్లాడకపోతే ఇంకా డౌట్లు రావా? డౌట్లనే వస్తాయి కదా, ఇంకా డౌట్లు వస్తాయి కదా. మరి మరి దీనికి అంటే నాకే తెలుస్తలేదు. అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతారు, అన్న మనము కోర్టు చెప్పిన దానికి మనం ఏం చేయలేమా, ఛాలెంజ్ చేయలేమా అని. అంటే నాకేం తెలుసా బాబు, నేను లాయర్నా? ఈవెన్ ఐ డోంట్ నో. బట్ అంటే ఇట్లాంటి దానికి ఎవరైనా తెలిసినా ఉంటే, లాయర్స్ ఉంటే కింద చెప్పండి. అంటే దీనికి ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ ఒక జడ్జిమెంట్ ప్రజలకి ఆమోదయోగంగా లేదు, లేకపోతే వాళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసింది, డిసప్పాయింట్మెంట్ క్రియేట్ చేసింది, వాళ్ళకి ఇంకా ఏదో చెప్పుకోవాలని ఉంది, కానీ కోర్టు ఒక రకమైన తీర్పు ఇచ్చినప్పుడు దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోలేమనేది ఒక సామాన్యుడిగా నా డౌట్. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఆ తీర్పు ఇచ్చారు కదా, ఈ తీర్పే కాదు, ఏ తీర్పు అయినా కానీ ఇంకా సామాన్యుడికి ఇంకా ఎన్నో ఉన్నాయి డౌట్లు, దాంట్లో మాట్లాడాల్సినవి. మనమైతే పోయి కోర్టులో మాట్లాడలేము, కానీ ఇట్లాంటి డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఒక డిఫరెంట్ తీర్పు ఇచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా ఛాలెంజ్ చేయగలుగుతాం అనేది ఒక వెరీ వెరీ కామన్ మ్యాన్ క్వశ్చన్. దీన్ని ఎవరు అడ్రస్ చేస్తారు? మాట్లాడితేనేమో పైకోర్టేనా? మాట్లాడితే పైకోర్టేనా అండి? పైకోర్టు అంత ఈజీయా? ఇప్పుడు హైకోర్టులోనే ఇట్లా ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి ఎట్లా పోతారు? సుప్రీంకోర్టు లాయర్ని పట్టుకోవాలనా? అసలు ఇప్పుడు ఒక కామన్ మ్యాన్కి, ఒక లీగల్ సిస్టమ్ మీదనే అవగాహన లేని ఒక కామన్ మ్యాన్కి వాడు ఎవరిని పట్టుకుంటాడు, ఎట్లా ఎవరిని పట్టుకోవాలి, ఏం చేయాలి, దాంట్లో ఎంత డబ్బు, అసలు ఏం ఐడియా లేదండి, ఏం ఐడియా లేదు. ఏం చేయమంటారు? సో ఇన్ని డౌట్స్ ఉన్నాయి. ఇట్లాంటి డౌట్స్ మధ్యలో ఒక గ్రూప్ వన్ ఆస్పిరెంట్ నలిగిపోతున్నాడు. ఇక ఇప్పుడు వీళ్ళు చేసిన కథలకి, టీజీపీఎస్సీ చేసిన కథలకి వాళ్ళకి తెలియదా అండి? వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి తెలుసు కదా. ఇప్పటిదాకా నేను ఒక్క యూట్యూబ్లో కూడా ఐ హ్యావ్ నెవర్ సీన్, సో ఫార్ ఐ హ్యావెంట్ సీన్ ఎనీవన్ టాకింగ్ అబౌట్ ఇన్ ఫేవర్ ఆఫ్ జియో 29. ఇప్పటిదాకా ఒక్క వీడియో కూడా లేదు. జియో 29 ఎందుకు కరెక్ట్ అని గవర్నమెంట్ తరఫు నుంచి ఒకళ్ళు చెప్పలేదు, ఒక టీజీపీఎస్ తరఫు నుంచి చెప్పలేదు, ఒక ఆస్పిరెంట్ కమ్యూనిటీ, ఇప్పుడు నన్ను తిట్టే వాళ్ళు ఉన్నారు కదా, నన్ను తిడతారు కదా, వాళ్ళలో ఒక్కడు కూడా వచ్చి చెప్పలేదు, అన్నా నువ్వు చెప్పేది ఎందుకు తప్పన్నా, ఎందుకు కరెక్ట్ అని ఒక్కడు కూడా చెప్పలే. అయితే బొమ్మ ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఒక్కరు కూడా మాట్లాడలేదు. అంటే నేనే కాదు, ఇంకా చాలా మంది మాట్లాడాను కదా, ఒక్కరి గురించి కూడా జియో 29 గురించి మాట్లాడలేదు. అంత చాపు ఉన్నారు. మరి ఇందులో తెలుస్తుంది కదా మనకి ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది. కరెక్ట్గా ఉంటే మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు వెన్ వీఆర్ డూయింగ్ దే కన్స్ట్రక్టివ్ డిబేట్ చేస్తాం ఇక్కడ మనం, వీఆర్ డూయింగ్ కన్స్ట్రక్టివ్ డిబేట్. మేము తప్పై ఉండొచ్చు, జియో 29ని వ్యతిరేకిస్తున్న వాళ్ళం మేము తప్పై ఉండొచ్చు. మరి కరెక్ట్ అని తెలిసిన వాళ్ళు ముందుకు రావాలి కదా, ముందుకు వచ్చి యూ హ్యావ్ టు ఎడ్యుకేటర్స్. మరి ఎవరు చేయట్లేదు కదా, ఎందుకు చేయట్లేదు అనేది క్వశ్చన్. చేస్తే మేము నేర్చుకుంటాం కదా. మేమేమన్నా అసలు మాదే కరెక్ట్ అని మేము వాగుతలేం కదా, మేము మాదే కరెక్ట్ అని గోల చేస్తలేం కదా. కరెక్ట్ అన్న వాళ్ళు కరెక్ట్ వచ్చి చెప్పండి ఎందుకు కరెక్ట్. అంతేగాని ఇట్లా కోర్టులో కేసు వేస్తే దాన్ని కట్టుకొట్టేసి లేట్ వచ్చిర్రు అని చెప్పేస్తే అర్థమైతే లేదండి ఏం జరిగి ఉంటుందో బ్యాక్ ఎండ్లో. వాస్తవంకి అందరికీ తెలుసు కదా ఏమై ఉంటుందో, ఏం జరిగి ఉంటుందో. సో ఎందుకు లేదు, దాని గురించి మనం ఏం మాట్లాడలేం. కానీ బట్ ఎవరికైతే హర్షణీయంగా లేదు, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫాక్టరీ టు ద గ్రూప్ వన్ ఆస్పిరెంట్. ఎవరికి కూడా ఆనందాన్ని ఇస్తలేదు ఇది. చూద్దాం ఏమవుతుందో. వీళ్ళైతే సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు, అది అందరికీ తెలుసు. ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు
మనకి ఫేవరబుల్గా వచ్చినా కానీ సో టీజీపీఎస్సీ కూడా సుప్రీంకోర్టుకి పోయేదే. ఇప్పుడు వాళ్ళకి ఫేవరబుల్గా వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా పోతారు. కానీ ఎంత జల్దీ పోతారు, ఎంత లేట్ పోతారు, దీంట్లో చాలా ఇన్వాల్వ్ అయినాయి కదా, డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి, అన్ని ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ముందైతుందా వెనకైతుందా నాకు కూడా ఐడియా లేదు. ఈవెన్ ఐ డోంట్ నో, ఎందుకంటే నేను పిటిషనర్స్ ఎక్కువ లేని టచ్లో లేను. బట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు నేను చెప్తున్నా. పీపుల్ విల్ గో. అయితే ఈ లోపల ఎవరైతే సెకండ్ నోటిఫికేషన్ అనుకుంటున్నారో వాళ్ళు ప్రిపేర్ కండి సార్. సెకండ్ నోటిఫికేషన్ అయితే ప్రిపేర్ అవ్వడంలో తప్పులేదు. ఎందుకంటే నేను చాలాసార్లు అన్నా, వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇంత హడావుడి చేస్తారు, న్యూస్లో జిఆర్ఎల్ అంటారు, అదంటారు, ఇదంటారు. మరో రావచ్చు. వీళ్ళు ఇంత చేసిన వాళ్ళు జిఆర్ఎల్ రిలీజ్ చేయరా అండి? రిజల్ట్స్ రిలీజ్ చేయరా? చేయొచ్చు. ఇక అది కూడా చేయొచ్చు. హూ నోస్, దానికి కూడా ప్రిపేర్ అయి ఉందాం. కానీ ఇది అయిన తర్వాత మరి వాళ్ళే చెప్పారు కదా ఇంకో నోటిఫికేషన్ ఇస్తామని. సో దానికోసం అయితే ప్రిపేర్ కండి, స్టార్ట్ ప్రిపేరింగ్. ఎందుకంటే తక్కువ నోటిఫికేషన్ ఇచ్చారనుకో నెక్స్ట్ మంత్ ఆ పైన మంత్, మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు టైం ఉంటుంది. అప్పుడు కూర్చొని హడావుడి అవుతుంది. సో దానికంటే ముఖ్యము స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ప్రిలిమ్స్. మళ్ళీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అది రెండు విధంగా పనికొస్తుంది. దేనికైనా పనికొస్తుంది. దానికి ప్రిలిమ్స్కి పనికొస్తుంది, వేరే వాటికి కూడా పనికొస్తుంది కదా. సో డోంట్ వేస్ట్ టైమ్ ఫర్ ద నెక్స్ట్ నోటిఫికేషన్. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.